తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. కులగణన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరికొన్ని రోజుల్లో కులగణన చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరనుంది. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అన్ని పార్టీలు ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. బీసీల సంక్షేమానికి కృషి చేశామని, శక్తికి మించి పాటుపడ్డామని అన్ని పార్టీల నేతలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. దేశ అభివృద్ధిలో బీసీలే కీలకమన్న సీఎం రేవంత్ రెడ్డి వారి అభ్యున్నతి కోసమే తీర్మానం తీసుకొచ్చామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు 10 ఏళ్లు దాటినా బయటపడలేదని ఎద్దేవా చేశారు. 50% ఉన్న బలహీన వర్గాలు సర్వే చేస్తుంటే 0.5% ఉన్నవారికి కాస్త బాధగానే ఉంటుందని చురకలంటించారు. కులగణనపై తీర్మానం చేస్తుంటే కేసీఆర్ సభకు కూడా రాలేదంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది, 10 సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు. అందుకే ఈరోజు మేము స్పష్టంగా, ఎందుకంటే 0.5% ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది. ఎందుకంటే మేము 0.5% రాష్ట్రాన్ని అంతా మా చేతుల్నే గుప్పిట్లో పెట్టుకున్నాం. ఈరోజు లెక్కలన్నీ బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ దీన్ని రాజకీయాలు చేయొద్దని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. అటు బీజేపీపై కూడా మంత్రి పొన్నం మండిపడ్డారు. ఆ పార్టీ బీసీ ప్రెసిడెంట్ను తీసేసిందని, కనీసం బీసీఎల్పీ లీడర్ను కూడా చేయలేకపోయిందని విమర్శించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలు బీసీ జనగణనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ బీసీలకు తప్పకుండా ఇవ్వాలి, కానీ ఎక్కడ కూడా బీసీల పరంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి ఎజెండా తీసుకున్నారు, కానీ ఇక్కడ ఫ్లోర్ లీడర్ కూడా బీసీని వేయలేకపోయారు. ఉన్న బీసీ ప్రెసిడెంట్ని తీసేసినారు. దాని తర్వాత ఎలా ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాయి, తెలంగాణ బీసీల అభ్యున్నతికి కేంద్రం నుంచి ఏం సహకారం చేస్తారో సహకారం చేయండి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతూనే బీసీల కోసం బీఆర్ఎస్ చాలా చేసిందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కేంద్రం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారని అన్నారు. బీసీల పట్ల తమకున్న చిత్తశుద్ధి మరెవరికీ లేదని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, చట్టబద్ధత లేకుండా కులగణన సఫలం కాదని అన్నారు. కాబట్టి కులగణనపై బిల్లు తీసుకురావాలని కోరారు. అందరి గొంతుల్లో ఒక ఆవేదన ఉంది అధ్యక్ష. మా మంత్రి గారికి కూడా చాలా ఆవేదనలో, డెఫినెట్గా వారికి కూడా ఆవేదన ఉంది. ఈ సెక్షన్కి లాభం జరగాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా, ఎందుకంటే వారే అన్నారు, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ వేయండి. లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. గతంలో బీసీల కులగణన కోసం బిల్లు పెడతామని చెప్పిందని, కానీ ఇప్పుడు తీర్మానం మాత్రమే పెట్టిందని విమర్శించారు. కులగణన సఫలం కావాలంటే బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికోసం మరో 2 రోజులు సభని పొడిగించాలని కోరారు. ఈరోజు తీర్మానం పాస్ చేసుకోండి, అందరూ స్వాగతిస్తాం, మేము కూడా స్వాగతించాం. బీసీలకు మీరు గొప్ప అవకాశం కలిగిస్తారు కాబట్టి మేము కూడా స్వాగతిస్తాం, అభినందించాం, గౌరవ ముఖ్యమంత్రిని అభినందించాం. కానీ అనుమానాలు ఉన్నాయి బయట. ఏదో ఎన్నికల ముందు తీర్మానం చేసుకొని బీసీలను మోసం చేసిపోయే కార్యక్రమం పెట్టకండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెనువెంటనే తీర్మానం పాస్ అయినాక రేపు బిల్లు పెట్టండి, చట్టం చేయండి. చట్టంలో విధి విధానాలు ఏముండాయని చెప్పి కూడా మేము అడిగినాం. ఏమడిగినాం క్లియర్గా, ఈ చట్టం తయారు చేసి ఎన్ని రోజుల నుంచి మీరు సర్వే స్టార్ట్ చేస్తారు? సర్వే స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలు చేయలేరు కదా. సర్వే స్టార్ట్ చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? మొత్తానికి అన్ని పార్టీల మద్దతుతో బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే బీహార్లో కులగణన పూర్తయింది. మరోవైపు ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో కులగణన జరుగుతోంది. మరి కొన్ని రోజుల్లో తెలంగాణ కూడా అదే జాబితాలో చేరబోతోంది.